జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మధు గారు. సో చాలామంది ఇప్పుడు ఎస్ఐపి అనే పద్ధతి ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు 1 year అవ్వకముందే వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేక. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇదే విధంగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, డైరెక్ట్గా F&Oలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు, ఇలా వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారనే డేటా అయితే ఉంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అండ్ ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు అనేది తెలుసుకుందాం మనం ఈరోజు సార్తో మాట్లాడి. హాయ్ సార్. హలో అండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది కొన్ని $1 trillion ఎకనామీ కింద మారిపోతూ ఉంది. అంటే అంత ఎదుగుతుంది. బట్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్లు చూస్తే వాళ్ళేమో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. కరెక్ట్. సో ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం, ఇన్వెస్ట్ చేసి వెనక్కి వచ్చేస్తున్నాం, అంటే ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? సో జనరల్గా మీరు అన్నట్టుగా మన ఇండియన్ ఎకానమీ, అలాగే వికసిత్ భారత్, అలాగే ఓవరాల్గా మీరు ఇన్ఫ్లో చూసుకున్నా కూడా స్టాక్ మార్కెట్ కానీ, డిమాట్ అకౌంట్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్ ఓవరాల్ ఏఎం కానీ ఒక 5 years నుంచి డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఎంతమంది వస్తున్నారో అంతే స్పీడ్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు. జనరల్గా మనకి ఇంతకుముందు ఈ మ్యూచువల్ ఫండ్ అనేది బిఫోర్ కోవిడ్, అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి చాలా పాపులారిటీ ఉండే మ్యూచువల్ ఫండ్స్లో. బట్ ఆఫ్టర్ కోవిడ్, మెయిన్గా కోవిడ్ టైంలో ఇంటి దగ్గర ఉండి వీటి గురించి సెర్చ్ చేయడం, స్టాక్స్ ఇట్లాంటివి బాగా వెతకడం ప్రారంభించారు. అంతకుముందు ఆప్షన్ ఎలా ఉండేది, ఏదన్నా ట్రెడిషనల్ పాలసీ కట్టేసి కొంత ఆర్డిఓ, ఎఫ్డిఓ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కొంత స్కీమో చేసి సేవింగ్ చేసేవాళ్ళు. దానికి అది కూడా ఏజెంట్ ఫోర్స్ వల్లనే, వీళ్ళకి సొంతంగా పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది అని ఉండేది కాదు. మెయిన్గా అయితే గోల్డ్, తర్వాత రియల్ ఎస్టేట్, ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ ఉండేది. అయితే వాటిలలో ఏంటంటే, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మనం కొనాలంటే పెద్ద కార్పస్ కావాలి. దానికోసం చిట్టీలు వేయడము, కొంత డబ్బును బ్యాంకులో దాచడం, ఆ తర్వాత అక్కడిక్కడ కొంచెం డబ్బు తీసుకొని వచ్చి ఒకేసారి కొని తర్వాత ఇన్స్టాల్మెంట్లో దాన్ని కట్టేవాళ్ళు. ఇప్పుడే కాదు, 30 ఏళ్ళ నుంచి మీరు చరిత్ర మీరు ఎవరిది చూసుకున్న ఫ్యామిలీలో ప్రాపర్టీ కొన్నారంటే దాని వెనుక చాలా చిట్టీలు వేయడం, వీటిని స్ట్రగుల్ అవ్వడం ఉంటుంది. దాని తర్వాత ప్రాపర్టీ వస్తుంది. అయితే దాని నుంచి కాస్త కొంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు చేయబట్టి కూడా కొంత కార్పస్ అనేది బిల్డ్ అయింది. అక్కడ మ్యాండేటరీగా ఒక రకమైన ఏంటంటే ఇదేంటిది మనకు లాక్ చేసి పెడతారు. ఈ లాక్ చేసి పెట్టడం వల్ల మీరు 3 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే మీరు కట్టిన దానికంటే తక్కువ వస్తుంది, 5 years తర్వాత బయటకు వస్తే ఇంకా తక్కువ వస్తుంది. ఇట్లాంటి కొంచెం భయపడడం వల్ల కొంత డిసిప్లిన్ ఉండేది మన వాళ్ళకి. ఆ తర్వాత ఎఫ్డీలు కొద్దిగా నేర్చుకున్నారు. ఎఫ్డీ నేర్చుకున్నారు కానీ ఎఫ్డీ మీద నెగిటివిటీ ఎక్కువ ఉండే. అరే ఇందులో వచ్చేది 5%, అప్పుడు క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయింది. అంతకుముందు క్యాలిక్యులేషన్ లేదు. మీరు 10 years 1 lakh కడితే ఆఫ్టర్ 16th yearలో 16 to 17 lakhs వస్తాయి. ఇలా సింపుల్ పాలసీలు ఉండేటివి. అది ఏం పాలసీ ఏంటి అనేది మనం ఎక్కువ డీటెయిల్గా వెళ్ళకుండా ఒక రకమైన లాకిన్ ఉండేది. ఆ లాకిన్తో పాటుగా వీళ్ళు లాక్ అయిపోయేవారు. అయితే ఈ ప్రోడక్ట్ వచ్చింది ఇప్పుడు. మరి మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, నార్మల్గా మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే ఒక 4-5 రీల్ చూస్తాడు ఈ వ్యక్తి. అప్పటిదాకా వీటి మీద రాదు. ఇంకా మెల్లగా ఎవరో ఒకరు ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్లో 30% రిటర్న్ అని చెప్తారు. చెప్తే మీరు ఇందులో కానీ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీ పిల్లలు ర్యాట్ రేస్ నుంచి బయటపడతారు, లేదంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుంటారు అనగానే అప్పటిదాకా క్యాల్కులేషన్లో రిటర్న్ అనే మాట రాలే. అప్పటిదాకా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించే ఉండే ఆలోచన, ఎంత చేస్తాం ఎంత వస్తుంది. చాలామందికి ఇప్పుడు క్లారిటీ లేదు. 20 years తర్వాత మీకు 20 lakhs అంటే ఈజీగా ప్రొసీడ్ అయిపోతారు. లేదా 10 years 1 lakh కడితే 11th year నుంచి డబుల్ త్రిబుల్ వస్తుందంటే దాన్ని కూడా ఓకే అంట. ఎవరు కూడా దానిలో ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా వచ్చినాయి, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్తో వచ్చినాయి. 15, 20, 25, 30 ఈ రిటర్న్ వచ్చేసరికి అప్పటిదాకా అసలు రిటర్న్ అంటే తెలియదు. సడన్లీ రిటర్న్ వచ్చేసింది. ఈ రిటర్న్ వచ్చేసరికి ఈ రిటర్న్ చూడడం స్టార్ట్ అయింది. డిస్ప్లే ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు మనం పాలసీ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసిలో ఒక పాలసీ కొంటే ఆ పాలసీ ఎక్కడో వాడేసే వాళ్ళం, కడుతుండేవాళ్ళం. ప్రీమియం ఎంత కడుతున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ దాని వాల్యూ ఎంత తగ్గింది, ఎంత పెరిగి ఇలాంటివి ఉండవు కదా. ఇందులో డిస్ప్లే వచ్చేసింది. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ వచ్చిందో చేతిలోకి, మొబైల్లోకి వచ్చేసింది. మొబైల్లోకి రావడంతోనే గ్రీడినెస్ పెరిగిపోయింది. మళ్ళీ ఒక 3-4 నెలలు చేస్తాడు, 5 నెలలు చేస్తాడు, పెరిగింది అనుకోండి అద్భుతం. 5,000తో స్టార్ట్ చేసిన ఎస్ఐపి 10,000 చేస్తాడు, 20 చేస్తాడు, మధ్యలో 1-2 lakhs యాడ్ చేస్తాడు. ఫడిల్ మన ఒకసారి ఆయన 5% పడుతుంది మార్కెట్. పడగానే అప్పటిదాకా పెట్టింది మళ్ళీ డౌన్లో కనబడుతుంది. అరే 30 అనుకుని పెడితే ఇదేంది 5కి వచ్చింది, 2కి వచ్చింది, మైనస్లోకి వెళ్ళిపోయింది.
మైనస్లోకి వెళ్ళిందంటే ఇంకా పోతుందని అనుకుంటారు. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతుంది భయం, స్టాప్ చేసేస్తాడు. మళ్ళీ ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఇందులోకి రాడు. ఇక రకరకాలు తిరిగేస్తాడు. తిరిగి మళ్ళీ మార్కెట్ పైన కొద్దిగా బుల్ మార్కెట్ అని చెప్పేసి వినడం, స్టాక్ ఇంత పెరిగింది అంత పెరిగింది, మారుతి షేర్లో మీకు బెంజ్ కార్లు వస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అనగానే చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా. మళ్ళీ స్టార్ట్ అయింది, అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఎంట్రీ కావాలి. ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ అవుతాడు. ఒక 1 ఇయర్ బాగా పెరుగుతుంది. 1 ఇయర్ పెరగగానే ఆ 1 ఇయర్లో జోష్ ఉంటుంది. మళ్ళీ డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. అబ్బా మళ్ళీ అయిపోయింది, అయితే ఇప్పుడు నేను స్మార్ట్ కదా, నేను మార్కెట్ తగ్గకముందే తీసేస్తాడు. ఈ విధంగా పోవడం రావడం. ఒకటి ఇది లిక్విడ్, బటన్ కొడితే అకౌంట్లో పడుతుంది. బిహేవియర్ అనేది పెద్ద ప్రాబ్లం. మన బిహేవియర్ని ఎవడు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు 15 ఇయర్స్లో 15,000 ఎస్ఐపి 15% రిటర్న్ ఇస్తే ₹1,00,00,000 అయింది. కానీ అది 15% ఎవ్రీ మంత్ ఇచ్చిందా? ఎవ్రీ ఇయర్ ఇచ్చిందా? ఎన్నిసార్లు పడింది, ఎన్నిసార్లు లేచింది ఆ ఫండ్? ఈ పడింది లేచింది ఎవరు చూడాలి? నిజానికి ఎస్ఐపిలో రిటర్న్ ఎట్లా వస్తుంది? యూనిట్ అక్యుములేషన్తో వస్తుంది. యూనిట్ అక్యుములేషన్ ఎట్లయితుంది? మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అవుతుంది. కన్సిస్టెంట్గా ఉండాలి. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్స్ చేసుకోగలగాలి, లేదా డౌన్ అయినప్పుడు లంసమ్ యాడ్ చేయాలి. కానీ ఈ విజన్ ఎవరి దగ్గర ఉంది? ఎప్పుడు చూసినా సరే. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ ఒక వ్యక్తి అయితే ఇంకొన్ని రోజులకు మెల్లిగా ఎవరైతే ఏ ప్లాట్ఫామ్ అయితే మీరు ఓపెన్ చేస్తారో ఆ ప్లాట్ఫామ్ కూడా ఒక 4 స్టాక్స్ అని చెప్తాడు. దీపావళికి 5 స్టాక్స్ బెటర్ రిటర్న్ అనగానే కాస్త స్టాక్ అందులో ఏదైనా ఒకటి పర్ఫామ్ చేస్తుంది. ఇంకొంచెం గ్రీడినెస్ మళ్ళీ పెరిగిపోతుంది. అక్కడి నుంచి పెరిగిన తర్వాత ఇంకొకళ్ళు ఈ డిజిటల్ కరెన్సీ అని అదని ఇదని ఇంకొకటి యాడ్ చేస్తారు. ఇక మెల్లిగా అసలు ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని వదిలేస్తాడు, ఇక్కడికి వెళ్తాడు. కొంతమంది ఇక్కడ నుంచి ఆపి ఇక్కడే ఆగుతారు. ఇంకొంతమంది అడ్వాన్స్గా ఇంకొంచెం స్మార్ట్ అయిపోతారు, ఫండ్ మేనేజర్ అయిపోతారు, లేదా దాన్ని అయినకంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్ అంటే 15% ప్రోడక్ట్, యాడ్స్ కూడా వస్తాయి మీకు. 15% ప్రోడక్ట్లో మీరు ఉండకండి, 30%, 25% సిఏజిఆర్లు అయితే మీకు ఎవ్రీ 3 ఇయర్స్కి డబుల్ అవుతుందని. ఇప్పుడు ఇంకా గ్రీడినెస్ పెరుగుతుంది మనకు. ఒక సైడ్ ఏంటి, నీకు కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇప్పటిదాకా మీ ఫాదర్కి నాలెడ్జ్ లేక ఏదో పాలసీలు కట్టిండి, ఏదేదో చేసిండు. ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది, నీకు టెక్నికల్గా కొంచెం స్టాండర్డ్ ఉన్నాను. ఇప్పుడు ఫోన్ చేసి అంటాడు, ఇంకా నాన్న నువ్వు అవన్నీ కట్టడం మానేయి, ఇంకా నేను చూసుకుంటే ఇదంతా అని చెప్పేసి ఇంకా స్టాక్లో పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టాక్ టప్మని పడుతుంది ఒకరోజు. పడ్డప్పుడు అర్థం కాదు, టప్మని పడుతూ ఉంటుంది. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, దాన్ని యావరేజ్ అని చెప్తూ ఉంటారు. యావరేజ్ చేస్తూనే ఉంటాడు, మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతాడు. ఇంకొన్ని రోజులకు ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇంక ఇది నా సబ్జెక్టే కాదు అని చెప్పేసి ఇందులోకి వెళ్ళి అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ రియల్ వెల్త్ అసలు నిజానికి మ్యూచువల్ ఫండ్ కానీ, ఈక్విటీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ 5 to 6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత యాక్చువల్ కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 5 ఇయర్స్ ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ 1.5 ఇయర్లో ఎస్ఐపి స్టాప్ చేస్తున్నారు. మీరు అది యాంఫీ డేటా ప్రకారం చూసుకున్నా కూడా వర్స్ట్ సినారియో డైరెక్ట్ ఇన్వెస్టర్ ఉంది. ఒకవేళ మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్న 3 ఇయర్స్లో మళ్ళీ అవుట్ అయిపోతారు. ప్రతి అవసరానికి దీన్ని తీసేస్తారు. ఈ వెల్త్ క్రియేట్ కాకపోవడానికి బిహేవియర్ అనేది మెయిన్ సొల్యూషన్ ఏంటంటారు? ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనం పెట్టే అమౌంట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్తుంది, మార్కెట్ తగ్గడానికి రీజన్ ఏంటి, ఒక షేర్ ప్రైస్ తగ్గడానికి రీజన్ ఏంటి, ఒక ప్రైస్ ఏదైనా కంపెనీ తీసుకోండి, ఒక మంచి బిజినెస్ని తీసుకోండి, లేదా మీకు నచ్చిన ఇప్పుడు గోల్డ్నే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా, గోల్డ్ 1 ఇయర్ వదిలేయండి, అంతకుముందు మాట్లాడదాం. ఎన్నిసార్లు తగ్గింది, ఎన్నిసార్లు పెరిగింది, ఎన్నిసార్లు ఫ్రాడ్ రిటర్న్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ కూడా అంతే. కానీ మనం ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత మనం కొన్న వాళ్ళకి ఫోన్ చేసి అడగం, సార్ ఇది ఎంత తగ్గింది, ఇప్పుడు ఎందుకు ఇట్లా తగ్గింది అని చెప్పేసి. గోల్డ్ కూడా మనం అనము, అలాగని అమ్మము. కానీ ఈ విషయంలో మాత్రమే అమ్మడం స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం ఏంటి, ఇక్కడ వాల్యూ కనబడుతుంది, క్వాంటిటీ కనబడదు. ఇక్కడ వాల్యూ కనబడుతుంది, 10 lakhs, 9 lakhs, 8 lakhs. మనం ఇందులోకి వచ్చినప్పుడే ఆలోచించుకొని రావాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ అని అంటే బికాస్ ఆఫ్ ద ట్రేడింగ్ కానీ మార్కెట్ కండిషన్ బట్టి కింద తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ 30 ఏళ్ళు 20 ఏళ్ళ ఫండ్ని తీసుకుని వచ్చి ఇది 22% రిటర్న్ ఇచ్చింది కాబట్టి 1 lakh ఇప్పుడు 1 crore అయింది, 2 crores అయిందని మాట్లాడతారు. కానీ మరి 2000 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒక్కరిని చూపించండి. ఇదే హైదరాబాద్ సిటీ డెవలప్ ఎన్ని రోజులు అవుతుంది, ఇదే హైదరాబాద్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది. మరి 2000 ఒక 10 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్లో కన్సిస్టెంట్గా రిటర్న్ తీసుకొని అంటే రీఇన్వెస్టెడ్గా ఉండి లాస్ అయిన ఒక ఇన్వెస్టర్ని చూపించండి. ఒక్కరు దొరకరు మీకు, ఎందుకంటే అసలు పాసిబులే కాదు. ఈరోజు మనకు మ్యూచువల్ ఫండ్ అని అంటే ఎండ్ ఆఫ్ ద డే కార్పొరేట్ కంపెనీ ఎర్నింగ్ అని కూడా మాట్లాడుకున్నాం కదా. కార్పొరేట్ కంపెనీ ఎర్నింగ్ ప్లస్ జీడిపి. ఇది ఏంటనంటే ఒక ప్రాసెస్ సెట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏంటి, దీన్ని మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాము. దిస్ ఈజ్ అ ఆర్ట్ అండ్ సైన్స్ ప్రాసెస్.
ఇందులో సైన్స్ ఏంటనంటే ఇండియన్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. జీడిపి ఒక 6-7%, ఇన్ఫ్లేషన్ 7%, 12-13% నిఫ్టీ 50 రిటర్న్, సెన్సెక్స్ రిటర్న్. ఆర్ట్ ఏంటి? వెన్ యూ బై అట్ లో మార్కెట్, దట్ ఈస్ అన్ ఆర్ట్. మార్కెట్ డౌన్ అయినప్పుడు అమ్మకపోగా ఎక్స్ట్రాగా ఫండ్స్ని యాడ్ చేయడాన్ని ఆర్ట్ అంటారు. కానీ ఇందులో కూడా కొంచెం రాంగ్ వెళ్ళిపోతారు. మార్కెట్ డౌన్ అయినప్పుడే కొనాలనే పాయింట్ని మార్కెట్ ఎప్పుడు డౌన్ అవుతుందని చూడడం కాదు, రెగ్యులర్ కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువ కొనాలి. అవును, అది ప్రాసెస్. అది మాకుండా మన వాళ్ళు మార్కెట్ని టైం చేయాలని చూస్తుంటారు. జనరల్గా ప్రతి విషయంలో కూడా, ఈవెన్ ఇది గోల్డ్ విషయంలో కూడా వర్తిస్తుంది. గోల్డ్ కూడా బాగా తగ్గుతుందంటే ఎవరు కొన్నారు? నిజానికి తగ్గితే కొనిపెట్టుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు ఈ రోజు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా, సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటున్నావు. 3 years బ్యాక్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయలేదు? దాంట్లో 5 years బ్యాక్ ఎందుకు చేయలేదు? అంటే ఆల్రెడీ పెరుగుతుంది కాబట్టి నేను పెరుగుతుంది అంటే మళ్ళీ నీకు ఇక్కడ గ్రీడీనెస్ తయారైంది చూసినావు. ఈ గ్రీడీనెస్ నేను ఎప్పటికి లాస్ చేస్తుంది. ఆ పెరిగే టైంలో ఒకప్పుడు సిల్వర్ 70%, 60% పడ్డ రోజులు ఉన్నాయి. ఈరోజు నువ్వు పెరుగుతుందన్న ఒక ఎక్స్పెక్టేషన్తో నువ్వు ఏదైతే కొంటున్నావు, ఒకళ్ళు 70% పడితే నీ డబ్బులు ఏమైపోతాయి? దాని యొక్క 15-20 years యావరేజ్ రిటర్న్ ఎంత? మ్యూచువల్ ఫండ్ యొక్క 15-20 years యొక్క రిటర్న్ ఏంటి? ఎఫ్డీది ఏంటి? గోల్డ్ది ఏంటి? రియల్ ఎస్టేట్ది ఏంటి? వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఈరోజు నువ్వు ₹1,00,000 పెట్టి అది 2 లక్షలు అయింది. మీరు క్రిప్టోలో పెట్టారా లేకపోతే గోల్డ్లో పెట్టారా? ఆ 2 లక్షలతో నీ లైఫ్లో ఏం చేంజ్ వస్తుంది? కానీ ఆ ₹1,00,000 10 లక్షలు అయినా అడగదా రియల్గా వర్క్ అయ్యేది. మరి ఆ 10 లక్షలు కావాలంటే నువ్వు లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో వెల్త్ ఎట్లా బిల్డ్ అయింది? తాతలు కొని 30 ఏళ్ళు 20 ఏళ్ళు దాచారు కాబట్టి వెల్త్ బిల్డ్ అయింది. 30-20 ఏళ్ళు ఆ 20-30 ఏళ్ళు అనేది అక్కడే చేస్తే అందులో కనీసం 10% కూడా ఇవ్వట్లేదు ఇక్కడ టైంలో. సో వేర్ యూఆర్ డూయింగ్ ద మిస్టేక్. అందుకే 90% ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఈ టెంపరీ గ్రీడీనెస్ ఒకటి భయం, ఫియర్ ఎందుకు వస్తుంది అని అంటే, నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని చూసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినావు. దాని నాలెడ్జ్ నేర్చుకో పూర్తిగా. ఇది డబ్బు కాబట్టి డబ్బుతో నువ్వు పెట్టినప్పుడు రిటర్న్ ఒకటే చూడకు, ఫస్ట్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఆలోచించుకో. ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్లో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో అయితే మీకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు అందులో బాండ్స్లో పెట్టచ్చు, ఇందులో లిక్విడ్ ఫండ్స్లో పెట్టచ్చు, ఈక్విటీలో పెట్టచ్చు. మన రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఏందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఏం లేదు. నీకు అక్కర్లేని మనీనే సేవ్ చేయి, నీకు అక్కరున్న మనీని అక్కరానికి వాడుకో. ఇప్పుడు నువ్వు వచ్చేది 50,000 శాలరీ, అందులో 15,000 ఎస్సేవ్ చేస్తారు చాలామంది. మళ్ళీ ఏదైనా చిన్న అవసరం పడ్డా దాన్ని విత్డ్రా చేస్తారు. అక్కడ కూడా లైఫ్ స్టైల్ మిస్టేకే కదా అది. నీకు అక్కడ ఒకవేళ 50,000 నాకు డెఫినెట్గా అవసరం పడుతుంది 2-3 సంవత్సరాల్లో అనుకున్నప్పుడు 5,000 చేయి కదా. అప్పుడు నీ ఇన్కమ్ పెరిగిన తర్వాత యూ అప్గ్రేడ్ ఇట్, అప్పుడు అప్గ్రేడ్కి వెళ్ళు. ఇక్కడ ఏంటంటే రైట్ ఎస్ఐపి కూడా చేయడం తప్పు. అంటే చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. రైట్ ఎస్ఐపి చేయాలి. మీరు అక్కడ నేను తొందరగా బిల్డ్ చేయాలని చెప్పేసి 15,000 ఎస్ఐపి, 20,000 ఎస్ఐపి, నేను 50,000 ఉన్న వ్యక్తి చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని టచ్ చేయనప్పుడే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు మనం చేసేది రేపు పొద్దున మన లైఫ్కి అది యూజ్ కావాలి, ఏదన్నా ఒక గోల్ అచీవ్మెంట్ కావాలనే ఉద్దేశంతో రావాలి. ఏదో ఒకటి దగ్గర సేవ్ చేసిన, ఇన్ని రోజులు ఎల్ఐసి కట్టినా ఇప్పుడు ఇది కడతా, ఇన్ని రోజులు ఇక్కడ ఎఫ్డి చేసినా ఇప్పుడు ఇది చేస్తా అనేలా కాకుండా, వెన్ యూఆర్ కమింగ్ టు ఈక్విటీ, కంప్లీట్ 100% ఈక్విటీకి వెళ్ళినప్పుడు ది ఈక్విటీలో ఉన్న రిస్క్ అనేది ముందుగా అర్థం చేసుకోవాలి. గోల్ బేస్డ్గా నువ్వు ప్లాన్ వేసుకోవాలి. నువ్వు పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నావా, మ్యారేజ్ కోసం చేస్తున్నావా, రిటైర్మెంట్ కోసం చేస్తున్నావా? ఒకవేళ మార్కెట్ 20% నెగిటివ్ రిటర్న్ 2 years ఇచ్చింది, మనం ప్లాన్ చేస్తే పిల్లల ఎడ్యుకేషన్ ఇంకొక 10-12 years ఉంది, మరి ఇంక 8 years ఉంది కదా. ఇప్పుడు ఈ 2 yearsలో మునిపోయింది ఏముంది? ఈ 2 yearsలో విత్డ్రాస్ నువ్వు బయటకు ఎందుకు రావాలి? ఒక లాజిక్ ఉంది దానికి అసలు. అంటే నువ్వు లాస్ట్ 30-40 years హిస్టరీ చూసినావు, సెన్సెక్స్ది కానీ నిఫ్టీ 50ది కానీ, అందులో ప్రతిసారి మార్కెట్ డౌన్ అయినప్పుడు పెరిగింది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ వన్ కంపెనీ వన్ స్టాక్, యువర్ పర్చేసింగ్ ఎంటైర్ ఈక్విటీ, ఎంటైర్ మన ఎకానమీని పర్చేజ్ చేస్తున్నాం, రైట్? అలా పర్చేజ్ చేసినప్పుడు 1-2 years లోపల ఇండియా కూడా గ్రోత్ తగ్గొచ్చు, 1 year లోపల ఒక పర్టికులర్ కంపెనీ కూడా తగ్గొచ్చు, ఒక సెక్టర్ కూడా తగ్గొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఎలా అంటే ఇప్పుడు కండిషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు అసలు మనకు వాట్సాప్ అనేది లేదు, ఇప్పుడు వాట్సాప్ లేనిది అసలు బిజినెసే లేదు. అలా రకరకాల ట్రెడిషనల్ బిజినెస్లు మూతపడతా ఉంటాయి, కొత్త ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్నోవేషన్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ టైం నువ్వు ఇచ్చినట్టయితే నీ గోల్కు మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఈ గోల్ అయితే ఫిక్స్ చేసుకుంటారు, ఇది లిక్విడ్ కాబట్టి విత్డ్రా కొడతా ఉంటారు. ఒకవేళ నిజానికి చాలామంది అసలు ఇన్సూరెన్స్ ఏజెంట్ లేకపోతే ఆ కొంత డబ్బు కూడా సేవ్ అయ్యేదే కాదు. నిజం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకపోతే అసలు ఆ భూములు కూడా చాలామంది కొనేవాళ్ళే కాదు.
ఓవరాల్ పాయింట్ విషయానికి వస్తే మీరు చెప్పినట్లు మనమైనా పూర్తి టైం స్పెండ్ చేయాలి ఆ ప్రోడక్ట్ మీద. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి, పాతవి వెళ్తున్నాయి, వాటి మీద మనం రీసెర్చ్ అయిపోతే డబ్బులు నిజంగానే డైల్యూట్ అయిపోతాయి. అలా అవ్వకుండా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎప్పటికప్పుడు రీబ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మనకు అర్థమవుద్ది. బట్ దాని మీద టైం స్పెండ్ చేయడం 90% పీపుల్కి ఉండదు, ఎందుకంటే 90% డూ డిఫరెంట్ జాబ్స్. కాబట్టి ఏదో ప్రొఫెషనల్తో వెళ్తే మన మనీ సేఫ్ ఉంటుంది, లేదంటే మనమైనా పూర్తి టైం నేర్చుకుని స్పెండ్ చేయడం అనేది. మీరు అర్థం చేసుకోండి, నేను ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ ఎంత చేస్తున్నాను, అది ఎంత కాలానికి చేస్తున్నాను, అది మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. దానికి పెద్ద ప్రొఫెషనల్ కూడా అవసరం లేదు. మేమేం చెప్తా ఉంటాం, చాలా మంది ప్రతి ఒక్కరు మన దగ్గరికే రావాలి, ఇన్వెస్ట్మెంట్ కోసం ఐడియా తీసుకోవాలని కూడా అవసరం లేదు. 80% ఆఫ్ ఇండియన్స్ అసలు ఇష్టపడరు కూడా ఇంకొకరితో డిస్కస్ చేయాలి. అంటే స్పెసిఫిక్ ప్రోడక్ట్ లోకి వెళ్ళాక ఫండ్ రీబ్యాలెన్సింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో అయి ఉండొచ్చు, ఈక్విటీలో వాటి ప్రోడక్ట్ సంబంధించిన అంటే కంపెనీస్ పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు, వాటి పిఈ రేషియోలు ఎక్సెట్రా, టెక్నికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నేర్చుకుంటారు, బట్ టెక్నికల్ గా చూసినప్పుడు చాలా డెప్త్ ఉంటుంది కదా. బట్ అంత టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ అందరికీ ఉండదు. అందుకోసమనే అంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది సక్సెస్ రేషియో 99% ఉంటుంది. ఇక మనం తీసుకునేది ఎలా ఉంటుందంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఒకవేళ మనకు సేవింగ్స్ అకౌంట్లోనే డబ్బులు మిగులుతాయి అనుకుంటే ఎంతమంది దగ్గర 3 నెలల శాలరీ దాచిపెట్టారు ఈరోజు? మనకు తెలుసు కదా ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదని, కనీసం 3 నెలల శాలరీ సేవ్ చేసుకోవాలి కదా. మరి అదే చేయలేని వ్యక్తి ఈరోజు స్టాక్ పికప్ చేసుకుని 20 ఏళ్ళు ఎలా అవుతాడు? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 15 ఏళ్ళు ఎట్లా అవుతాడు? ఈ విషయం చాలామందికి అర్థం కాదు. ఒకటి గోల్ బేస్లో రావాలి, ఈక్విటీ అంటేనే కొంత టైం ఇవ్వాలి. రియల్గా 15-20 ఇయర్స్ లోపల వచ్చే యావరేజ్ ఇంపార్టెంట్, 1 year 2 yearలో వచ్చే యావరేజ్ అస్సలు ఇంపార్టెంట్ కాదు. అది ఉండదు కూడా. అది గోల్డ్లో వచ్చినా ఉండదు, రియల్ ఎస్టేట్లో వచ్చినా ఉండదు, మ్యూచువల్ ఫండ్లో వచ్చినా ఉండదు. 1 year 2 year ఈజ్ నాట్ స్టాండర్డ్. అసలు ఆ ట్రేడింగ్ మెంటాలిటీ నుంచి ఏ రోజైతే మనం బయటకు వస్తామో అప్పుడు రియల్ వెల్త్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మనం చేసే ₹1,00,000 శాలరీలో చేసే 10,000 ఎస్ఐపిని పట్టుకొని ఎంత పెరిగింది ఎంత తగ్గిందని కాకుండా మీరు దాన్ని సైజబుల్ ఎస్ఐపి చేసి అప్పుడు దాన్ని చెక్ చేస్తే బాగుంటుంది. 20-30 వేలు మనం సేవ్ చేస్తున్నాం అంటే ఎస్ డెఫినెట్లీ 2-3 months ఎక్స్పెండిచర్ మనం సేవ్ చేయగలుగుతున్నాము, ఆ కాన్ఫిడెన్స్తో ఉండాలి. సో కాబట్టి మంచి రైట్ ప్లాట్ఫామ్ కానీ రైట్ సిస్టమ్ కానీ మనం డిజైన్ చేసుకొని దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని ఒక ఆస్తిలాగా భావించిన వాళ్ళకి ఏ నాటికి కూడా మనకు నష్టపోయే ఛాన్స్ అనేది ఉండదు. టెంపరీగా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. వెన్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్, యువర్ రియల్ వెల్త్ విల్ బి క్రియేటెడ్. వండర్ఫుల్ సార్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్కి సంబంధించి మీరు నాలెడ్జ్ అక్యుములేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పేషెన్స్ ఉండాలి. అండ్ మోస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అన్నెసరీ ప్రెషర్తోనో అన్నెసరీ గ్రీడ్తోనో డబ్బులు తీసేసుకుని ఖర్చు పెట్టేసి తర్వాత లేవు అనుకుంటే అది మన తప్పే. సో దాన్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ కోసం అనేది చాలా క్లియర్గా ఇక్కడ సార్ చెప్పడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.